ధర్మభారాన్ని వహించు, గాంధీవాన్ని ఎక్కుపెట్టి శరాలను సంధించు. యుద్ధం చెయ్యి అర్జున, యుద్ధం చెయ్యి. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మీ వాస్తవ స్వరూపాన్ని నాకు దర్శించాలని ఉంది మాధవ. తమరి శక్తి, తమ జ్ఞానం, తేజం, ఐశ్వర్యంతో కూడిన పరమాత్మ స్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించాలని ఉంది మాధవ. ఆద్యంతాలు లేని మీ స్వరూపాన్ని నాకు దర్శనమివ్వండి మాధవ. నా మనస్సులోని సందేహాలన్నింటినీ తొలగించండి. మీ దర్శనమివ్వండి మాధవ. దర్శించు పార్థ. నేనే సత్యము, నేనే సంపూర్ణుడను, నేనే జీవుడిని, నేనే శివుడిని. అక్షరాలలో అకారాన్ని, వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ప్రాణులలోని చైతన్యాన్ని, యక్షులలో కుబేరుడిని, రుద్రులలో శంకరుడిని, వసువులలో అగ్నిని, పర్వతాలలో సుమేరుడిని, అలాగే ఋషులలో భృగువును, ధ్వనులలో ఓంకారాన్ని, యజ్ఞాలలో జపాన్ని, వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని, బుద్ధిలోని స్మృతి, మేధ, ధృతి, అలాగే క్షమ నేనే అయి ఉన్నాను. కీర్తిని నేనై ఉన్నాను. గంధర్వులలో చిత్రరథుడను, దేవర్షులలో నారదుడిని, నేను మునులలో కపిలుడిని. అశ్వములలో ఉచ్చైశ్వాన్ని, ఏనుగులలో ఐరావతాన్ని, పశువులలో సింహాన్ని, పక్షులలో గరుడుణ్ణి, మనుష్యులలో రారాజును, శస్త్రాలలో వజ్రాన్ని, గోవులలో కామధేనువును, సర్పాలలో వాసుకిని, శేషనాగును, యమరాజును, వరుణదేవుడిని, అలాగే వాయువును కూడా నేనే అయి ఉన్నాను. శ్రీరామచంద్రుడిని, పవిత్ర గంగా నదిని, సృష్టిలో ఆది మధ్యాంతములను నేనే అయి ఉన్నాను.
బ్రహ్మ విద్యను, మహాకాలుడిని, అలాగే బ్రహ్మను, ప్రభావాన్ని, విజయాన్ని, సత్వాన్ని, నిశ్చయుడిని, దండన, శక్తి, నీతి, మౌనం, అలాగే తత్వజ్ఞానాన్ని కూడా నేనే అయి ఉన్నాను. వాసుదేవుడను, అర్జునుడను, వేదవ్యాసుడను. నేను కానిదంటూ వేరొకటి లేనే లేదు. విశ్వంలో నేను లేని స్థానం అన్నది ఏదీ లేదు. నేనే కాలాన్ని, అలాగే నేనే జీవితాన్ని, మృత్యువును కూడా. ఇక్కడికి వచ్చిన వీరందరికీ మృత్యువుగా మారి నిలిచి ఉన్నాను. నీవు శస్త్రాన్ని సంధించకున్నా అప్పుడు కూడా నేను వీరందరినీ వధించగలను. కనుక నీ మోహాన్ని త్యజించు, నీ ప్రస్తుత కర్తవ్యాన్ని దర్శించు, ధర్మభారాన్ని వహించు, గాంధీవాన్ని ఎక్కుపెట్టి శరాలను సంధించు. యుద్ధం చెయ్యి అర్జున, యుద్ధం చెయ్యి. హే మాధవ, హే మధుసూదన, ఈరోజు నా మనసులోని సందేహాలన్నీ నశించాయి. కృపతో మీరు మనుష్య రూపాన్ని ధరించండి. మీ ప్రతి ఆదేశాన్ని నేను శిరసావహిస్తాను. కరిష్యే వచనం తవ. వాసుదేవుడు తన యోగమాయతో అపూర్వ బ్రహ్మ విద్యను కేవలం క్షణమాత్రంలో పాండుపుత్రుడు అర్జునునికి ఉపదేశించాడు మహారాజా. నేను ఈ జ్ఞానంతో శుద్ధుడనైనానని నాకు అనిపిస్తోంది మహారాజా. ఇప్పుడిక ఎటువంటి సందేహమూ లేదు. పాండుపుత్రుడు అర్జునుడు తన అద్భుతమైన శక్తి సంకల్పాలతో తన గాంధీవాన్ని ఎక్కుపెట్టగలడు మహారాజా. కురుక్షేత్రంలో ఇప్పుడింకేమి జరుగుతోంది సంజయ? నాకు అంతా వివరంగా వర్ణించి చెబుతూ ఉండు. పాండవుల సైన్యం తమ మొదటి రోజు వ్యూహరచనకు సిద్ధమవుతున్నారు మహారాజా. ఉప పాండవులు 5 తమ తమ అశ్వాలపై తూర్పు దిశగా వెళుతున్నారు మహారాజా. వ్యూహానికి ముందు భాగానికి పాండవులు 5 తమ రథాలపై వెళుతున్నారు మహారాజా. వారి పక్షాన సైనిక బలం స్వల్పంగా ఉన్నందున వారు ఎటువంటి వ్యూహాన్ని రచించారంటే మహారాజా, దానితో వారు మన సైన్యాన్ని ఛేదించి శీఘ్రమే యువరాజు దుర్యోధనుణ్ణి సమీపించగలరు. వాళ్ళు మన సైన్యాన్నంతటినీ ఛేదించారా? అటువంటి వ్యూహం ఏమై ఉంటుందో చూసి చెప్పు సంజయ. అది సేనాపతులకున్న మహోన్నత బలం మహారాజా.
దానిని నిర్మించటం అత్యంత కఠినం. దానిని ఛేదించటం అన్నది మరింత కఠినమైనది. అది సాక్షాత్తు ఆ మహేంద్రుని ఆయుధం మాదిరి భయానకమైన వ్యూహం. వజ్ర వ్యూహం, వజ్ర వ్యూహం, వజ్ర వ్యూహం, వజ్ర వ్యూహం, వజ్ర వ్యూహం. పాండవులు వజ్ర వ్యూహాన్ని నిర్మించారు పితామహ. మీరు మన వ్యూహాన్ని రూపొందించమని సైనికులను ఆదేశించండి. ఈ సమయంలో ఎటువంటి వ్యూహరచన చేయలేము యువరాజా. కేవలం వారిపై దాడి చేయమని ఆదేశిస్తాను. సైనికులారా, దాడి చేయండి! ఆక్రమించండి! ఆక్రమించండి! సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.